తెలంగాణ రైతులకు ఇది నిజంగా అదిరిపోయే సరికొత్త శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లబోతున్నాయి. గత కొద్ది రోజులుగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నిధుల విడుదల మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారం పూర్తవడంతో ఆ అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే 2 నుంచి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయబడతాయి. ముఖ్యంగా ఈసారి కేవలం సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బంది పడ్డ పంట భూములకు మాత్రమే కాకుండా గత వానాకాలం సీజన్లో సాయం అందుకున్న ప్రతి అర్హుడైన రైతుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో జరగబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా రైతు భరోసా సాయం కీలక పాత్ర పోషించనుంది. గత వానాకాలంలో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సుమారు 21,000 మంది రైతులకు 88 కోట్ల రూపాయలు జమ చేయబడిన విషయం తెలిసిందే.